హాలీవుడ్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న సినీ పరిశ్రమ బాలీవుడ్. ప్రతి ఏటా బాలీవుడ్ వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంటుంది. ఎన్నో దేశాల్లో బాలీవుడ్ సినిమాలు విడుదలవుతుంటాయి. బాలీవుడ్ స్టార్లకు ఉండే క్రేజ్ కూడా అంతా ఇంతా కాదు. అయితే గత కొన్నేళ్లుగా బాలీవుడ్ కళ తప్పుతోంది. గతంలో మాదిరి ప్రేక్షకులు మెచ్చే సినిమాలు ఎక్కువగా రావడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రొమాన్స్, ఎక్స్పోజింగ్, హింస వంటి ఒక మూస ధోరణితో బాలీవుడ్ ముందుకు సాగుతుంది. ఇదే సమయంలో ప్రాంతీయ భాషల సినిమాలు అద్భుతమైన కథాంశాలతో తెరకెక్కుతూ పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాలను అందుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ ను రీజనల్ ఫిలిమ్స్ పూర్తిగా డామినేట్ చేస్తున్నాయి. గత రెండేళ్లుగా జాతీయ సినీ పురస్కారాల్లో ప్రాంతీయ భాషా చిత్రాలదే హవా. నేషనల్ ఫిలిం అవార్డులను రీజనల్ ఫిలిమ్స్ కొల్లగొడుతున్నాయి. ఇటీవల ప్రకటించిన 70వ జాతీయ ఫిలిం అవార్డులు ప్రాంతీయ చిత్రాలే సత్తా చాటాయి. జాతీయ ఉత్తమ నటుడిగా కన్నడ స్టార్ రిషబ్ శెట్టి పురస్కారాన్ని దక్కించుకున్నాడు. కాంతారా సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ పాపులర్ ఫిలిం అవార్డు కూడా దక్కింది. జాతీయ ఉత్తమ నటిగా నిత్యా మీనన్ ఎంపికైంది. తమిళ చిత్రం తిరుచిత్రంబలం సినిమాలో ఆమె నటనకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును ప్రకటించారు. నిత్యా మీనన్ తో పాటు మరో బెస్ట్ యాక్ట్రెస్ గా గుజరాతీ సినిమా ది కచ్ ఎక్స్ప్రెస్ లో నటించిన మాన్సీ పరేఖ్ కూడా ఎంపికయ్యారు. ఉత్తమ ఫీచర్ ఫిలిం గా మలయాళ చిత్రం ఆట్టంని ఎంపిక చేశారు. ఉత్తమ సహాయ నటుడిగా హర్యాన్వీ ఫిలిం పౌసీలో నటించిన పవన్ రాజ్ మల్హోత్రా, ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా హిందీ సినిమా ఉంచైలో నటించిన నీనా గుప్తాను ఎంపిక చేశారు. చూసారా, ఉత్తమ సహాయ నటి పురస్కారం తప్ప బాలీవుడ్ కు మరో అత్యుత్తమ పురస్కారం దక్కలేదు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ చిత్రం, బెస్ట్ పాపులర్ ఫిలిం ఇలా అన్ని పురస్కారాలు ప్రాంతీయ చిత్రాలనే వరించాయి. మలయాళ సినిమా సౌదీ వెల్లక్కలోని చాయుం వెయిల్ పాటకు గాను బాంబే జయశ్రీని బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎంపిక చేశారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా పొన్నియన్ సెల్వన్ సినిమాకు గాను సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహమాన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. గతేడాది అంటే 69వ జాతీయ సినీ పురస్కారాల్లో కూడా ప్రాంతీయ చిత్రాలదే హవా. పుష్ప సినిమాలో అద్భుత నటన ప్రదర్శించిన అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు. బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం గా గుజరాతీ సినిమా కాందీ అండ్ కో గోల్డెన్ లోటస్ అవార్డును అందుకుంది. మరో గుజరాతీ సినిమా చెల్లో షో 2023 ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా నామినేట్ అయింది. ఇది చాలు బాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి. ప్రేక్షకుల హృదయాలను తాకే సినిమాలను బాలీవుడ్ నిర్మించలేకపోతుంది. దీంతో బాలీవుడ్ స్టార్డమ్ తగ్గిపోతుంది. ప్రాంతీయ భాషా చిత్రాలు సూపర్ హిట్ అవుతుండగా ప్రాంతీయ భాషా నటీనటులు జాతీయ స్థాయిలో సూపర్ స్టార్లుగా ఎదుగుతున్నారు. గత కొన్నేళ్లుగా కథాంశాల పరంగా కానీ, బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా కానీ ప్రాంతీయ భాషా చిత్రాలు ఘన విజయాలు సాధిస్తుండటాన్ని చూస్తుంటే రీజనల్ ఫిలిమ్స్ అభివృద్ధి చెందుతుండడమే కాదు, బాలీవుడ్ కు ఛాలెంజ్ విసురుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ప్రాంతీయ సినిమాలకు భాష అడ్డు రావడం లేదు. ఒక నివేదిక ప్రకారం 2023 ఏడాది జూన్ తో ముగిసిన తొలి త్రైమాసికంలో మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్లలో ప్రాంతీయ భాషా చిత్రాల వాటా 40.3% ఉంది. 2024 తొలి త్రైమాసికానికి రీజనల్ ఫిలిమ్స్ బాక్సాఫీస్ వాటా ఏకంగా 56.8% పెరిగింది. ఇదే సమయంలో బాలీవుడ్ వాటా 35.1% పడిపోయింది. ఒక్క ఏడాది వ్యవధిలోనే బిజినెస్ పరంగా బాలీవుడ్ ఎంతగా పతనమైందో ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్, స్మార్ట్ ఫోన్స్ అందుబాటు ధరల్లో ఉన్న 4G ఇంటర్నెట్ తదితరాలు అన్ని భాషల చిత్రాలను చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు ఇతర భాషల్లోకి కూడా డబ్ అవుతూ అనూహ్య విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. బాలీవుడ్ ను తలదన్నేలా దక్షిణాది సినిమాలు హై క్వాలిటీతో తెరకెక్కుతుండడం హిందీ చిత్ర పరిశ్రమను బెంబేలెత్తిస్తుంది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, కాంతారా, RRR తదితర చిత్రాలు ఇండియన్ ఫిలిం బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఉత్తరాదిన ఆటో వాలాలు వారి ఆటోలపై దక్షిణాది స్టార్ల ఫోటోలు వేసుకుంటున్నారంటే సౌత్ డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా బాలీవుడ్ ఫిలిం మేకర్లు కళ్ళు తెరవాల్సిన పరిస్థితి ఉంది. కేవలం శృంగార సన్నివేశాలు, మోతాదుకు మించిన హింస వంటి అంశాలతో భారీ హిట్లు కొట్టాలంటే కుదరని పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రేక్షకుల మనసులను తాకే కథాంశాలతో సినిమాలను తెరకెక్కించాలి. లేదు, మేము ఇలాంటి సినిమాలే తీసుకుంటామంటే ప్రాంతీయ భాషల చిత్రాల దెబ్బకు బాలీవుడ్ షేక్ కావటం ఖాయం. ముఖ్యంగా దక్షిణాది సినిమాలను ఢీకొనడం మరింత కష్టమవుతుంది.